వీడియో చూస్తున్నారు ఓం దుర్గాయ నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నవరాత్రుల్లో తప్పకుండా వెలిగించాల్సిన శక్తివంతమైన దీపాలు ఇవే అండి. ఈ దీపాలు కనుక మీరు వెలిగిస్తే దుర్గమ్మ ఆశీర్వాదం మీకు 100% ఉంటుంది. అయితే ఇప్పటికే దసరా నవరాత్రులు అయితే ప్రారంభమయ్యాయి కదా. సెప్టెంబర్ 22వ తేదీ నుండి అంటే మొన్నటి నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు మొత్తం 11 రోజుల పాటు నవరాత్రులు జరగబోతున్నాయండి. ఎంతో శక్తివంతమైన ఈ నవరాత్రుల్లో ఇంట్లో చేసేటప్పుడు కొన్ని శక్తివంతమైన దీపాలు మనం వెలిగిస్తే దుర్గమ్మ ఆశీర్వాదం సంపూర్ణంగా మీకు కలుగుతుంది. ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారన్నమాట. కాబట్టి ఈ దసరా నవరాత్రుల్లో తప్పక వెలిగించాల్సిన అత్యంత శక్తివంతమైన ఈ దీపాల గురించి నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఓం దుర్గాయ నమః అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఈ దేవీ నవరాత్రుల్లో ఇంట్లో దీపారాధన చేసేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అత్యంత శుభప్రదమని పండితులు అయితే సూచిస్తున్నారు. అయితే నువ్వుల నూనెతో కూడా దీపారాధన చేసుకోవచ్చండి. అయితే నువ్వుల నూనెతో దీపారాధన చేసేవారు అమ్మవారికి ఎడమవైపు దీపాన్ని వెలిగించాలి. అలాగే నెయ్యి దీపాలు వెలిగించేవారు అమ్మవారికి కుడివైపు మాత్రమే దీపారాధనలో వెలిగించాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా దుర్గమ్మ ఆశీర్వాదం కలుగుతుందని ఒక నమ్మకం. అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటండి. ఈ దసరా నవరాత్రుల్లో ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు అమ్మవారికి పిండి దీపాలు వెలిగిస్తే అష్టాశీరాలు కలిసి వస్తాయన్నమాట. ఈ నవరాత్రుల్లో పిండి దీపాలు వెలిగించకపోతే ఒక మంచి అవకాశాన్ని మీరు వదులుకున్నట్లు అవుతుంది. బియ్యం పిండితో కానీ గోధుమ పిండితో కానీ పిండి ప్రమిదలు తయారు చేసి దీపారాధన చేసుకోండి. మరీ ముఖ్యంగా ఈ దసరా నవరాత్రుల్లో దీపారాధన చేసేవారు తప్పనిసరిగా 2 దీపాలు వెలిగించాలండి. పూజ గదిలో 2 దీపాలు వెలిగించి అమ్మవారికి నమస్కారం చేసుకుంటే సకల కోరికలు నెరవేరుతాయని నమ్మకం. విశేషంగా ఈ దసరా నవరాత్రిలో తమలపాకు పైన దీపారాధన చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయండి. తమలపాకులు లక్ష్మీదేవి, సరస్వతీదేవి అలాగే పార్వతీదేవి కొలువై ఉంటారట. కాబట్టి ఈ దసరా నవరాత్రులు తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన చేసే సమయంలో దీపం ప్రమిద కింద 2 తమలపాకులను పెట్టుకోండి. అలాగే రావి ఆకు పైన దీపం వెలిగించిన కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది. సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఇత్తడి కుందులో దీపం వెలిగిస్తాము. అయితే విశేషంగా ఈ నవరాత్రిలో వెండి కుందులో దీపారాధన చేస్తే విపరీతమైన లక్ష్మీ కటాక్షం సిద్ధించి అపారమైన సంపదలు మీకు కలుగుతాయని నమ్మకం. అలాగే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయట. వెండి కుందుల్లో దీపారాధన చేయలేని వారు మట్టి ప్రమిదల్లో అయినా సరే దీపారాధన చేసినా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయండి. మరీ ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఏ దీపాలు వెలిగించినా సరే దీపం కుందులు నల్లగా ఉండకుండా జాగ్రత్తగా ఉండండి. నల్లగా ఉన్న కుందుల్లో దీపారాధన చేస్తే మీ పూజకు పుణ్య ఫలితం లభించదండి. ఈ దసరా నవరాత్రుల్లో 11 రోజుల పాటు మీ పూజ గదిలో అఖండ దీపం వెలుగుతూ ఉండాలన్నమాట. పూజ గదిలో అఖండ దీపం వెలిగిస్తే ఇక మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయని నమ్మకం. అయితే అఖండ దీపాన్ని వెలిగించలేని వాళ్ళు ఈ దసరా నవరాత్రిలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 పూటలా దీపారాధన చేసి అమ్మవారికి హారతి సమర్పించండి. మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. అలాగే ఈ నవరాత్రుల్లో తప్పనిసరిగా తులసి కోటలో దీపారాధన చేయండి. తులసి కోటలో దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఇక మీ సంవత్సరం అంతా డబ్బుకు లోటు లేకుండా మీ కుటుంబానికి సుఖ సంతోషాలు వరిస్తాయన్నమాట. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించే భక్తులు ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. అలాగే అమ్మవారిని పూజించే భక్తులు తప్పనిసరిగా ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలండి. మరీ ముఖ్యంగా ఈ దసరా నవరాత్రుల్లో మీ ఇంటి గుమ్మం ముందు స్వస్తిక్ గుర్తుని వేసుకోండి. ఇంటి గుమ్మం ముందు స్వస్తిక్ గుర్తుని ఉంటేనే మీ ఇంటికి శుభాలు చేకూరుతాయి. అలాగే ఇంటి గడపలకు తప్పనిసరిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి. అలాగే ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో దీపాలు వెలిగిస్తే అమ్మవారి చల్లని చూపు మీ కుటుంబంపై పడుతుంది. అదేవిధంగా ఈ శరణ్ నవరాత్రుల్లో ప్రతిరోజు సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా 2 దీపాలు వెలిగించండి. మీ ఇంట్లోకి ఖచ్చితంగా దేవతలు అడుగు పెడతారు. ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి మీ కుటుంబంలో ఆనందాలు వెల్లివిరుస్తాయి. అదేవిధంగా ఈ దసరా నవరాత్రుల్లో
రావి చెట్టు కింద దీపారాధన చేస్తే ఎంతో శుభఫలితాలన్నీ కలుగుతాయండి. దేవతా వృక్షమైన రావి చెట్టులు త్రిమూర్తులతో పాటుగా సకల దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈ దసరా నవరాత్రుల్లో రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించి రావి చెట్టుకు నమస్కారం చేసుకుంటే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే అత్యంత శక్తివంతమైన దీపాల్లో కామాక్షి దీపం ఒకటండి. ఈ దసరా నవరాత్రిలో కామాక్షి దీపాన్ని కొనుగోలు చేసి ప్రతిరోజు మీ పూజ గదిలో వెలిగించండి, లేదంటే దుర్గమ్మ దగ్గర అయినా వెలిగించండి. ఎంతో సంతోషించి మీకు అమ్మవారి అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుందండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా వెలిగించాల్సిన ఇంకొక దీపం ఏంటంటే రాహుకాల దీపాలండి. రాహుకాల దీపాలు అంటే రాహుకాల సమయంలో నిమ్మకాయ దీపాలను వెలిగించాలి. ఈ దసరా నవరాత్రులలో మనం తప్పకుండా ఈ రాహుకాల దీపాలు ప్రతి ఒక్కరూ వెలిగించాల్సి ఉంటుంది. ఈ దసరా నవరాత్రులు ఒకరు కూడా ఒక్కసారి రాహుకాల దీపాలను వెలిగించి చూడండి. సాయంత్రం సమయంలో ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ఒక నిమ్మకాయను 2 ముక్కలుగా కోసి అందులో ఉన్న గుజ్జు మొత్తం తీసేసి నువ్వుల నూనెతో నిమ్మకాయల దీపాలు వెలిగించండి. 9 దీపాలు వెలిగిస్తే చాలా మంచిదండి. ఈ విధంగా రాహుకాల దీపాలు వెలిగించి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది. ఈ దసరా నవరాత్రుల్లో ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేవాలండి. అలాగే ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. దుర్గాదేవిని స్మరించుకుంటూ ఉపవాస దీక్షను పాటించాలి. అమ్మవారిని పూజించే భక్తులు ఈ నవరాత్రులు మాంసాహారానికి అలాగే మద్యానికి దూరంగా ఉండాలండి. ఉల్లిపాయ వెల్లుల్ని కూడా తినకూడదు. ఈ నవరాత్రుల్లో 11 రోజుల పాటు ఏ నూనెతో దీపారాధన చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుందని, అలాగే ధనపరంగా బాగా కలిసి వస్తుందని నమ్మకం. అలాగే నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మీ కుటుంబ కష్టాలన్నీ తీరిపోతాయని నమ్మకం. ఇక మానసిక ప్రశాంతతను కోరుకునేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. మీ మనసులో ఎలాంటి భయాలు లేకుండా మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీ భవిష్యత్తులో ఎదురయ్యే ఆటంకాల నుండి వెంటనే విముక్తి పొందంటే ఆముదంతో అమ్మవారికి దీపారాధన చేయండి. అలాగే వేప నూనెతో అమ్మవారికి దీపారాధన చేస్తే మీ కుటుంబానికి ఉన్న నరదిష్టి దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అప్పుల సమస్యల నుండి త్వరగా విముక్తి పొందుతారు. దీపం వెలుగులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఈ దసరా నవరాత్రులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఐశ్వర్య దీపం వెలిగించండి. ముఖ్యంగా నవరాత్రుల్లో వచ్చే శుక్రవారం నాడు పూజ గదిలో ఐశ్వర్య దీపం వెలిగిస్తే విపరీతమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందండి. ఐశ్వర్య దీపం అంటే ఒక పెద్ద మట్టి ప్రమిదలో రాళ్ళ ఉప్పును పోసి ఆ ఉప్పు పైన ఒక చిన్న మట్టి ప్రమిదను పెట్టి అందులో ఆవు నెయ్యిని పోసి దీపారాధన చేయాలి. ఈ ఐశ్వర్య దీపానికి పసుపు కుంకుమలు పెట్టి పూలతో అలంకరించి లక్ష్మీదేవికి నమస్కారం చేస్తే విపరీతమైన డబ్బు కలిసి వస్తుందండి. అలాగే ఈ నవరాత్రిలో వెండి వస్తువులు కొనుగోలు చేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధించి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మన ఇంటి సింహద్వారానికి చాలా ప్రాధాన్యత అన్నది ఉంటుందండి. ఈ నవరాత్రుల్లో ఇంటి గుమ్మం ద్వారానే దేవతలు మన ఇంట్లోకి అడుగు పెడతారు కదా. కాబట్టి ఈ దసరా నవరాత్రిలో ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం లేదా బంతి పూలతో ఇంటి గుమ్మాన్ని అలంకరిస్తే మీ ఇంట్లోకి ఖచ్చితంగా దేవతలు అడుగు పెడతారు. మన శాస్త్రాల ప్రకారం ఈ దసరా నవరాత్రులు ఆగ్నేయ దిశలో దీపారాధన చేస్తే చాలా శుభప్రదం అండి అని పండితులు కూడా సూచిస్తున్నారు. ఈ దసరా నవరాత్రుల్లో అన్నపూర్ణాదేవిని కూడా సూచిస్తారు కదా. కాబట్టి ఈ నవరాత్రి సమయంలో మీ ఇంటి వంటగదిని శుభ్రం చేసి వంటగదిలో ఒక చిన్న దీపం వెలిగిస్తే అన్నపూర్ణాదేవి ఆశీర్వాదంతో మీ ఇంటికి ఆహార కొరత ఏర్పడకుండా మీ కుటుంబం మొత్తానికి ఆరోగ్యాలు కలుగుతాయండి. మరీ ముఖ్యంగా ఈ దసరా నవరాత్రుల్లో మన 11 రోజుల పాటు వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ దసరా నవరాత్రిలో ఈ విధంగా అమ్మవారిని పూజిస్తే ఈ సంవత్సరానికి సరిపడా ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఆ దుర్గాదేవి అనుగ్రహం మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.